సేమ్ అలాంటి క్వశ్చనే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2x బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నాడు. 1 ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కంటిన్యూస్ అవుతుందా కాదా 0 దగ్గర అని అడిగినారు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఫస్ట్ కానిది తీసుకున్నాం. సో కానిది తీసుకోవాలంటే మీ సైన్ 2x బై ఎక్స్ తీసుకున్నా. కాకపోతే నాకు సైన్ ఏ బై ఏ ఫామ్లో రావాలా. ఇక్కడ సైన్ 2x ఉంది, కింద ఎక్స్ ఉంది, ఏం లేదు, ఎక్స్ట్రాగా 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై డివైడ్ చేస్తాను. అందుకని చెప్పి ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేసుకుంటాను, ఎందుకంటే థీటా ప్లేస్లో 2x ఉంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా ఏమైంది 1 ఇంటూ 2 ఏమైంది 2 వచ్చింది. అంటే యాక్చువల్గా ఇక్కడ 2 ఉండింటే అప్పుడు కంటిన్యూస్ అయి ఉంటుంది, కానీ మనకు 1 వచ్చింది ఉండాలి. సో గివెన్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయి ఉండాలి. అంటే మనకు వచ్చింది ఇది రాలా కదా, అందుకని లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి రాసేస్తాం.